మరి ఇప్పుడు ఇరానియన్ ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ జనరల్ ఒక సంచలనమైన విషయం చెప్పాడు. అంటే ఈ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ఓడిపోబోతుంది ఆయన ప్రకటించడం అంట. ఎందుకు ఆయన ప్రకటించారంటే ఈయన యొక్క లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీన్, ఈయన చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ది ఈ ఐడిఎఫ్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, ఈయన ఏం చెప్పాడంటే ఇంకొక కొన్ని నెలల పాటు యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ యొక్క ఆర్మీ తరిగిపోతుంది, కొత్త ఆర్మీ ఆపరేషన్ చేయలేని పొజిషన్లో ఇజ్రాయెల్ ఆర్మీ ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఆర్మీ సరిపోతలేదు అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే 2023 అక్టోబర్ 6 నుంచి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ని యుద్ధంలోనే నిలిపాడు. గత 3 సంవత్సరాలుగా ఆల్మోస్ట్. ఈ 3 సంవత్సరాల్లో 6 దేశాలని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఒకటి గాజా, ఒకటి అక్కడ లెబనాన్, నార్త్లో ఉన్న లెబనాన్ ఒకటి, సిరియా ఒకటి, యెమెన్, ఇరాన్, ఇరాక్, ఇలా 6 దేశాలని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. కంటిన్యూస్గా యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే గాజా ఈ ప్రాంతంలో గత 3 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ ఆర్మీకి రెస్ట్ లేదు. ఎన్నో కొన్ని వందల వేల మందిని అది లాస్ అవ్వడం జరిగింది, ఇంజూర్ అవ్వడం జరిగింది. ఇంజూరు వేల మంది అయ్యారు. 169,000 సైన్యం. ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వల్ల ఈ సైన్యం సరిపోవడం లేదు అనేది అది చెప్తుంది. లెబనాన్తో పైన ఇక్కడ హౌతీసు, హిజ్బుల్లా, హమాస్, టెర్రరిజం, ఇన్ని తట్టుకోవాలంటే ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ చేయలేని పొజిషను. కాబట్టి ఇది పెద్ద డేంజరు. అంటే శాంతి మనం వెళ్ళాలి,